గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దామమ్మా. లెట్స్ సీ టుడేస్ కరెంట్ అఫైర్స్. How many global South nations are the focus of the initial phase of development projects under the Indian United Nations Global Capacity Building Initiative? క్వశ్చన్ అదండి. హౌ మెనీ గ్లోబల్ సౌత్ నేషన్స్ ఆర్ ద ఫోకస్ ఆఫ్ ద ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండర్ ద ఇండియా యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్? సౌత్ నేషన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారండి. సో టైం ఆప్షన్ బి 9 అండి. ఆప్షన్ బి 9. ఒకసారి చూడండి ఎక్స్ప్లెనేషన్. The government of India launched the first phase of 4 development projects under the India United Nations Global Capacity Building Initiative to achieve sustainable development goals. ఇవన్నీ ఉన్నాయంటే 17 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, 17 ఉంటాయి. For 9 partner countries. This is a joint initiative of the government of India and the United Nations to support Asia, Africa and Caribbean countries through South Corporation sharing India's successful development models. ఓకేనా? ఇందులో చూడండి ఎవరెవరు. ద జాయింట్ ఇనిషియేటివ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద యునైటెడ్ నేషన్స్ టు సపోర్ట్ ఏషియా, ఆఫ్రికా అండ్ కరేబియన్ కంట్రీస్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది ఎప్పుడు అనౌన్స్ చేశారండి? సెప్టెంబర్ 2023లో అనౌన్స్ చేశారు. ఎప్పుడు? 78th యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఓకేనా? డ్యూరింగ్ ద 78th యుఎన్ జనరల్ అసెంబ్లీ. మన ఇండియాలో అప్పుడు G20 కండక్ట్ చేస్తారు. మన ద హోస్ట్ ఎవరంటే G20 హోస్ట్ ఎవరంటే 2023లో ఇండియా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అప్పుడే దీని ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారండి, ఇప్పుడు సెప్టెంబర్ 2023లో. ఓకేనా? ఎవరు అనౌన్స్ చేశారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్. ఓకేనా?
ఉమ్. ఓకేనా. ఉమ్. The recently inaugurated Kartavya Bhavan in Delhi is an integrated office complex designed to enhance administrative efficiency by housing several ministries. Which three of the following ministries are among those that will be located in this new building అని అడిగారండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అన్ని కూడా ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ఆల్ ఆఫ్ ది అబౌవ్. The recently inaugurated Kartavya Bhavan in Delhi is an integrated office complex designed to enhance administrative efficiency by housing several ministries. Which three of the following ministries are among those that will be located in this new building అని అడిగారు.
ఏమండి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే అమిత్ షా గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరంటే జయశంకర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏమండి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమిత్ షా గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే జయశంకర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు రావాలండి. శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి శివరాజ్ సింగ్ చౌహాన్. ఒక్కొక్క మినిస్ట్రీ, మన ప్రతి ఒక్క మినిస్ట్రీ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, కర్తవ్య భవన్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ in Delhi. It spans 1.5 lakh square meters with two basements and 7 floors. The building will house the ministries, departments of Home Affairs, External Affairs, and Rural Development, MSME, DOPT, Petroleum and Natural Gas, and the Principal Scientific Advisor. It replaces the need for the several ministries to function from aging buildings like Shastri Bhavan, Krishna Bhavan, Udyog Bhavan, and Nirman Bhavan, which were constructed between 1950s and 1970s. Okay, na? Hmm. Satyapal Malik, who recently passed away at the age of 79, served as the governor of its state during the abrogation of Article 370. Obviously, ఆర్టికల్ 370 అంటే ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. 370 అంటే ఏంటి? ఆర్టికల్ 370 అంటే మనకి జమ్మూ కాశ్మీర్ అని మనకు అర్థమవుతుంది. ఆబ్వియస్ చాలా మందికి ఐడియా ఉండుంటే, సినిమా కూడా ఉంది కదా. సో సేమ్ అలానే ఆర్టికల్ 370 అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే జమ్మూ కాశ్మీర్, దాన్నే కదా, ఆ స్టేట్ నే కదా. ఆబ్వియస్ మనం ఆన్సర్ చూడగానే పెట్టచ్చు జమ్మూ కాశ్మీర్ అని. సత్యపాల్ మాలిక్, హు రీసెంట్లీ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 79. ఆయన ఏ గవర్నర్ అంటే జమ్మూ కాశ్మీర్ కి అండి, జమ్మూ కాశ్మీర్ కి ఆయన వ్యవహరించారు. ఓకేనా. Satyapal Malik from Bhagatpur, Uttar Pradesh, passed away at the age of 79. He was the governor of Jammu Kashmir during the abrogation of Article 370. He also served as the governor of Meghalaya, గోవా, ఒడిశా అండ్ బీహార్ అలా కూడా అడగచ్చు. ఆయన ముందు ఏ స్టేట్ కి చేయలేదు, గవర్నర్ కింద ఏ స్టేట్ కి చేయలేదు అని కూడా అడగచ్చు అని క్వశ్చన్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేఘాలయ, గోవా, ఒడిశా, బీహార్ అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. First appointed as Bihar governor in October 2017, he was transferred to Jammu Kashmir just over a year later. In October 2019, he was moved to Goa, and 9 months later to Meghalaya, where he retired on October 4, 2022. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇది. మేఘాలయ, గోవా, ఒడిశా, బీహార్ అండ్ సత్యపాల్ మాలిక్. ఓకేనా, ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆయన. ఓకే, గుర్తుపెట్టుకోవాలి మీరు. Under the Reserve Bank of India's revised co-lending arrangements directions, what is the minimum percentage of an individual loan that each regulated entity, the originating entity or the partner must hold on its books అని అడిగారండి. సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ పర్ ఆర్బిఐ ఫినాన్షియల్ కోలెండింగ్ నార్మ్స్, వాట్ ఈస్ ద మినిమం లోన్ షేర్ అని అంటున్నాడు. అది మినిమం లోన్ షేర్ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద మినిమం పర్సెంటేజ్ ఆఫ్ ద ఇండివిజువల్ లోన్ అంటున్నారు కదా, మినిమం లోన్ షేర్ అనమాట. అంతా అని అడుగుతున్నాడు జనరల్ గా. సిఎల్ఏ కింద అంటారు, సిఎల్ఏ అదే సిఎల్ఏ అని కూడా రాస్తారు అక్కడ, గుర్తుపెట్టుకున్నాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది 10% అనమాట ఇది. ఆప్షన్ సి 10%. చూడండి ఒకసారి, ఆర్బీఐ ఫైనల్ co-lending norms mandate that each entity in a co-lending agreement must retain at least 10% of individual loans in its own books. ఓకేనా, ఆర్బీఐ ఫైనల్ co-lending norms mandate that each entity in co-lending arrangement
agreements are in co-lending agreement. CLA అంటే co-lending agreement. Must retain at least 10% of individual loans in its own books. The originating lender can provide a default loss guarantee up to 5% of outstanding loans. Okay na? CLA signed before 1st Jan 26 must follow existing rules. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. CLS signed before 1st Jan must follow existing rules. Okay na? What is the name of the new digital remittance platform designed for non-resident Indians and launched by IDFC First Bank in partnership with Synex? Remit First to India. గుర్తుపెట్టుకోండి, Remit First to India. Option A. Okay na? Remit First India is a modern digital remittance platform launched in IDFC First Bank in collaboration with Synex. Licensed by the Monetary Authority of Singapore. ఓకేనా? ఎవరు లైసెన్స్ ఇచ్చారంటే మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎనేబుల్ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అంటే ఎన్ఆర్ఎస్ టు సెండ్ మనీ టు దర్ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా విత్ సీమ్లెస్ క్రాస్ బోర్డర్ పేమెంట్ ఎక్స్పీరియన్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడంటే ఎస్టాబ్లిష్ 2015. హెడ్ క్వార్టర్స్ అక్కడ ముంబై. ఓకేనా? ఏమండి చాలా ఇంపార్టెంట్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2015 లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబై. ఎండిఎన్ సిఇఓ వైద్యనాథన్. ట్యాగ్లైన్ ఏంటంటే ఆల్వేస్ యూ ఫస్ట్. ఆల్వేస్ యూ ఫస్ట్. Which fund promoted by HDFC Capital received a 150 million anchor in the equity investment commitment from the International Finance Corporation to focus on green, affordable and mid-income housing. Mid-income housing. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. ఐఎఫ్సి has committed of 150 million as an anchor investment in which HDFC promoted ఫండ్ అని అడుగుతున్నారండి. అదే మెయిన్ సింపుల్ గా అడగదండి. ప్రమోటెడ్ ఫండ్ అది. విచ్ ఫండ్ ప్రమోటెడ్ బై హెచ్డిఎఫ్సి క్యాపిటల్ రిసీవ్డ్ 150 million యాంకర్ ఈక్విటీ. మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ చదవగానే మన ఈ సింపుల్ వేలో మనం మన సెంటెన్స్ మార్చుకుంటే మనకి ఈజీగా వెంటనే ఆన్సర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విచ్ ఫండ్ ప్రమోటెడ్ బై హెచ్డిఎఫ్సి క్యాపిటల్ రిసీవ్డ్ 150 million యాంకర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే హెచ్ డ్రీమ్ ఫండ్ అండి. దీన్ని ఏమంటారంటే హెచ్ డ్రీమ్ ఫండ్. హెచ్ డ్రీమ్ ఫండ్. In the H Dream Fund, HDFC Capital Development of Real Estate Affordable and Mid Income Fund. Okay na? Which Indian fintech company's entire stake was recently sold by Ant Financial Ant Group for value of approximately 3,981 crore అని అడుగుతున్నారండి. Ant Financial అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆలీబాబా అండి. ఆలీబాబా గ్రూప్ అండి. పార్ట్ ఆఫ్ ఆలీబాబా గ్రూప్. అంటే పేటిఎం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేటిఎం. విచ్ ఇండియన్ ఫిన్టెక్ కంపెనీస్ అంటే పేటిఎం. ఓకేనా? పేటిఎం. పేటిఎం. ఓకేనా? Anti Financial part of the Alibaba Group sold its 5.8% stake, 3.7 crore shares in 197 Communications Limited. Paytm for the about rupees 3,981 crore via block deals on the BSE in two lots, marking a complete exit from the company. What was the record-breaking number of transactions achieved by Aadhaar face authentication in July 2025?
వాట్ వాజ్ ద రికార్డ్ బ్రేకింగ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇచ్యూడ్ బై ఆధార్? మేము ఆల్రెడీ ఇది క్లాస్ డిస్కస్ చేసాం మనం. ఇది ఆల్రెడీ చూసారా, మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. మేము ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసాం. సేమ్ ఇది సెకండ్ క్లాస్ లో ఐ థింక్స్ మనం డిస్కస్ చేసామండి. ఈయన ట్రాన్సాక్షన్ జరిగింది మన ఎక్స్ప్లెనేషన్ లో చెప్పామండి. 19.36 crore అని. 19.36 crore. What was the what was the profit after tax reported by Life Insurance Corporation of India is in its standalone financial results for the quarter ending June 30, 2025 అని అడుగుతున్నాను. ఎంతంటే 10,987 crore. ఎంతంటే 10,987 crore. సింపుల్ క్వశ్చన్ అర్థం చేసుకుని ఎల్ఐసి స్టాండ్ అలోన్ నెట్ ప్రాఫిట్ అడిగారండి. నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఫైనాన్షియల్ 2026 అంతంటే 10,987 crore. ఓకేనా? 5% ఇప్పుడు 5% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ ఇన్ స్టాండ్ అలోన్ నెట్ ప్రాఫిట్ 10,987 crore in Q1 financial year 26 compared to the 10,416 crore last year. Last year కి ఇయర్ కి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 25 కి Q1 లో 10,416 crore వస్తే ఇప్పుడు 10,987 crore వచ్చింది. ఓకేనా? విచ్ ఇస్ ద ఉమెన్ స్పెసిఫిక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆఫర్డ్ బై టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్. మన క్వశ్చన్ లోనే ఇచ్చాడు టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని. ఉమ్, ఏమంటే అసలు ఇలా కాకుండా ఉమెన్ స్పెసిఫిక్ టర్మ్ అని అన్నారు కదా, దానికి పేరు ఉంది. శుభశక్తి. శుభశక్తి. శుభశక్తి అవ్వాలి ఇక్కడ క్వశ్చన్ లో. విచ్ ఇస్ ద ఉమెన్ స్పెసిఫిక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆఫర్డ్ బై శుభశక్తి. టర్మ్ ప్లాన్ ఫర్ ఉమెన్. శుభశక్తి టర్మ్. శుభశక్తి అని అవ్వాలి. టాటా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, అలా అవ్వకుండా శుభశక్తి అని ఇస్తే మనకు అర్థం అవుతుంది. అప్పుడు క్వశ్చన్ ఏంటనేది మనకు అర్థం కావాలి. ఓకేనా? శుభశక్తి. శుభశక్తి టర్మ్ ప్లాన్ ఫర్ ఉమెన్ ఎవరంటారు? టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా? శుభశక్తి విచ్ ఇస్ ద ఉమెన్స్ స్పెసిఫిక్ టర్మ్. శుభశక్తి అన్నమాట ఆ ప్లాన్ ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ లేడీస్ కి. ఏంటంటే ఎవరంటే ఆ కంపెనీ టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్. శుభశక్తి. ఓకేనా? చూడండి, టాటా ఏఐ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంచ్డ్ శుభశక్తి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ స్పెసిఫికల్ డిజైన్ ఫర్ ఉమెన్. ది ప్లాన్ ఆఫర్స్ 50% లో ప్రీమియమ్స్ ఫర్ ఉమెన్ అండ్ 1% లైఫ్ టైమ్ డిస్కౌంట్ ఫర్ సింగిల్ మదర్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which monetary value has the Reserve Bank of India fixed as the minimum threshold limit for simplified settlement of a deceased customer's deposit claims in non-cooperative bank accounts without a nominee or survivorship clause? నామినీ లేకుండా అర్థం చేసుకోండి. ఆర్బీఐ ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి ఆ ప్రపోజల్? వాట్ ఇస్ ద మినిమం థ్రెష్ హోల్డ్ అడుగుతున్నారు. మినిమం థ్రెష్ హోల్డ్ లిమిట్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్ డిపాజిట్ క్లెయిమ్స్. డిసీజ్డ్ కస్టమర్స్ డిపాజిట్ క్లెయిమ్స్ ఇన్ నాన్ కోఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ వితౌట్ ఏ నామినీ లేకుండా అని అడుగుతున్నారు. జాగ్రత్త చూడండి. నామినీ లేకుండా ఎంతవరకు అంటే 15 lakhs. అంటే 15 lakhs. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. విచ్ మానిటరీ వాల్యూ హెస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ యాజ్ ద
మినిమం థ్రెషోల్డ్. మినిమం థ్రెషోల్డ్ బాగా అర్థం చేసుకోండి. మినిమం థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ ద సింప్లిఫైడ్ సెటిల్మెంట్ ఆఫ్ డిసీజ్ కస్టమర్స్ డిపాజిట్ క్లెయిమ్స్ ఇన్ నాన్ కోఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ వితౌట్ ఏ నామినీ ఆర్ సర్వైవల్షిప్ అంటే 15 lakhs. ఓకేనా? చూడండి, ఆర్బిఐ హ్యాస్ ప్రపోజ్డ్ దట్ బ్యాంక్స్ మస్ట్ సెటిల్ డిపాజిట్ అకౌంట్ క్లెయిమ్స్ ఆఫ్ డిసీజ్డ్ కస్టమర్స్ విత్ ఇన్ 15 calendar days ఫ్రమ్ ద రిసిప్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. వాళ్ళు పెట్టిన 15 calendar days లో, అంటే పెట్టిన 15 days లోనే పడిపోవాలండి అమౌంట్ వాళ్ళకి. ఫర్ అకౌంట్స్ వితౌట్ అ నామినీ ఆర్ సర్వల్షిప్ క్లాస్ బ్యాంక్స్ కెన్ సెటిల్ థ్రెషోల్డ్ లిమిట్ బట్ ఇట్ మస్ట్ బి అట్లీస్ట్ 15 lakhs. బట్ ఇట్ మస్ట్ బి 15 lakhs అంటున్నారు. జాగ్రత్త చూడండి. Who was recently awarded the MS Swaminathan Award for Food and Peace at the MS Swaminathan Centenary International Conference in Delhi? Centenary International Conference in Delhi. Dr. Arinari. Arinari. Dr. Arinari. Arinari. చూడండి, the MS Swaminathan Award for Food and Peace was awarded to Dr. Arinari, a Nigerian scientist, for his transformative work in the reducing hunger in Nigeria. ఓకేనా? ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఫర్ ఫుడ్ అండ్ పీస్ వాజ్ అవార్డ్ టు డాక్టర్ అరినరీ ఇన్ ఎవర్ నైజీరియా పర్సన్ అండి. నైజీరియా సైంటిస్ట్. ఆ నైజీరియా సైంటిస్ట్ ఫర్ హిస్ ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్ ఇన్ రెడ్యూసింగ్ హంగర్ ఇన్ నైజీరియా. నైజీరియాలో హంగర్ తగ్గించడానికి చాలా కష్టపడ్డారు, తగ్గించారు. ఓకేనా? ఇట్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంఎస్ స్వామినాథన్ ఎప్పుడు చనిపోయారు అంటే ఫస్ట్ డే ఆన్ September 23rd, 2023 at the age of 98. ఓకేనా? ఈ పోస్ట్ మోస్ట్లీ అవార్డెడ్ భారత రత్న. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది 2024 లో భారత రత్న ఆయనకి. ఆయన చనిపోయింది 28. ఎవరైనా చనిపోయిన తర్వాత పోస్ట్ మోస్ట్లీ అంటే చనిపోయిన తర్వాత ఇస్తే దాన్ని పోస్ట్ మస్ అంటారండి. ఓకేనా? చనిపోయిన తర్వాత ఇచ్చారు కాబట్టి దాన్ని పోస్ట్ మస్ అంటాం. పోస్ట్ మస్ అవార్డెడ్ విత్ భారత రత్న 2024 ఫర్ హిస్ monumental contributions for agriculture and food security in India. ఓకేనా? ఆయన September 23rd, 2023 the age of 98. ఓకేనా? The recently discovered blood group antigen CRIB. CRIB అంటే క్రోమర్ ఇండియా బెంగళూరు. ఓకేనా? క్రోమర్. సిఆర్ అంటే క్రోమర్ ఇండియా బెంగళూరు. ఓకేనా? వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ఉమెన్ ఫ్రమ్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక? ఏ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక అని అంటున్నారండి? కోలార్ డిస్ట్రిక్ట్. చాలా ఈ న్యూస్ చదువుంటే అందరు గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. రీసెంట్ గా ఇది కొత్తదండి. సిఏ అయిపోయిన బ్లడ్ గ్రూప్ చాలా కొత్తది. మీరు గుర్తుండే 30 year old ఉమెన్ ఆవిడకి వచ్చింది అంటే ఆవిడ బ్లడ్ గ్రూప్ లో ఉంది అనేసి. చూడండి, 30-year-old woman from Kolar district, 38-year-old woman from Kolar district, Karnataka was admitted to a local hospital for cardiac surgery. అంటే కార్డియాటిక్ సర్జరీ అంటే హార్ట్ సర్జరీ. హార్ట్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్స్ డిస్కవర్డ్ ప్రీవియస్లీ అన్నోన్ బ్లడ్ గ్రూప్. CRIB is categorized under the Indian Rare Antigen System, which was officially recognized in 2022. The blood group was named CRIB, where C అంటే క్రోమర్, I అంటే ఇండియా, B అంటే బెంగళూరు. ఓకేనా? బ్లడ్ గ్రూప్ సిస్టమ్ క్లోజ్ టు కోలార్, ద డిస్కవరీ లొకేషన్. ఓకేనా? కోలార్ బెంగళూరు దగ్గర ఉంటుంది కాబట్టి CRIB అని పెట్టారు. క్రోమర్ ఇండియా బెంగళూరు. ఓకేనా? CRIB. In the Global AI City Index 2025, which Indian city secured the 26th position and stood out as the country's top hub for AI research, innovation, and data centers? Which India city ranked 26th? Which Indian city ranked? Which Indian city ranked secured 26th position and stood out as the country's top hub for AI research, innovation, and data centers? అంటే బెంగళూరు. ఓకేనా? బెంగళూరు. 26th బెంగళూరు.
27 ముంబై, 28 ఢిల్లీ, 29 చెన్నై, 30 కలకత్తా. గుర్తు పెట్టుకోవాలండి అన్ని. టాప్ 5 ఏ సిటీ ఇన్ ఇండియా. గ్లోబల్ ఏ సిటీ ఇండెక్స్ లో వచ్చిన 2025 పబ్లిష్డ్ బై కౌంటర్ పాయింట్ రీసెర్చ్. గ్లోబల్ ఏ సిటీ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేశారంటే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పబ్లిష్ చేశారు. According to the survey by market research firm Counterpoint Research, Bengaluru has become the India's premier center for AI research development and data centers, ranking 26th in the world's artificial intelligence city index. Okay, na? Bengaluru, India is at the top of the list, followed by Mumbai, Delhi, Chennai, and Kolkata. AI city Singapore was named the world's top AI city in 2025, with Seoul, Beijing, Dubai, and San Francisco rounding out the top 5. చూడండి, సింగపూర్ ఫస్ట్, సియోల్, బీజింగ్, దుబాయ్ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో. ఓకేనా, టాప్ 5. ఇండియావి టాప్ 5 ఏంటంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కలకత్తా. అవి ఏంటంటే 26, 27, 20, 20 అండ్ 30. ఈ 5 ర్యాంక్స్ లో వచ్చినాయి. ఓకేనా. సింగపూర్ సిటీ, సింగపూర్ క్యాపిటల్ మనకు తెలుసు. సియోల్ అంటే సౌత్ కొరియా. క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా ఏంటి? సౌత్ కొరియా. క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా. బీజింగ్ క్యాపిటల్ ఆఫ్ చైనా. ఓకేనా. దుబాయ్ ఎక్కడ ఉంటుంది? యుఏఈలో ఉంటుంది. యుఏఈ. శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా. కాలిఫోర్నియా. ఓకేనా, కాలిఫోర్నియా అని గుర్తుపెట్టుకోండి. As per India Electric Mobility Index 2024 unveiled by Niti Aayog, which among the following group of states UTs has jointly secured the top position, reflecting their leadership in EV adoption in infrastructure and policy ecosystem. ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ అండి, ఈ ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2024 unveiled by Niti Aayog, who among the following group of states or unions jointly secured the top position, reflecting their leadership in EV adoption, infrastructure and policy ecosystem. ఏంటంటే ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్. ఓకేనా, ఢిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్. ఓకేనా. Since its launch, the Man Ki Baat program, broadcasted by All India Radio, has not only served as a communication platform but also generated significant revenue. As per the official data, what is the total revenue earned by the program till date అని అడుగుతున్నారు. ఎందుకంటే 34.13 crore.
ఈ డేటా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సింపుల్ గా అర్థం చేసుకుని, మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఏంటంటే రేడియోలో వస్తుంది. ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ రేడియోలో ఇంటరాక్ట్ అవుతారండి. ఇంటరాక్ట్ ఎవరితో అవుతారంటే సిటిజన్స్ తో అవుతారు. ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లేకపోతే ఇష్యూస్ ఏమున్నాయి అని కనుక్కోవడానికి. ఓకేనా? అది మాన్ కీ బాత్ ప్రోగ్రామ్. మాన్ కీ బాత్. ఓకేనా? మాన్ కీ బాత్ ప్రోగ్రామ్ అంటే అది. చూడండి, మాన్ కీ బాత్ ఇస్ అ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ మంత్లీ రేడియో ప్రోగ్రామ్ produced by Akashvani using in-house resource without additional expenditure. It has earned rupees 34.13 crores since its inception. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దీనికి రెవెన్యూ ఎంత వచ్చిందంటే 34.13 crores వచ్చిందండి. The program inspires citizens by sharing real stories in education, health, environment, innovation, and social service. It is broadcasted on Akashvani and telecast on Doordarshan nation's regional channels as well as DD Free Dish 48 Akashvani channels plus 92 private TV channels. ఓకేనా? ఉమ్. In a landmark judgment clarifying the scope of GST applicability, the Supreme Court recently ruled out the status of telecom towers under the GST law. How are these towers to be legally classified అని అడుగుతున్నారు. అంటే టెలికాం టవర్స్ ఎలా క్లాసిఫై చేస్తారని అడుగుతున్నారండి. సింపుల్ గా అడగాలంటే క్వశ్చన్, టెలికాం టవర్స్ దేనిలో క్లాసిఫై చేస్తారని అడుగుతున్నారు. టెలికాం టవర్స్ మూవబుల్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలంట. మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ. చూడండి, సుప్రీం కోర్ట్ upheld the Delhi High Court verdict. Supreme Court upheld the Delhi High Court verdict that telecom towers are movable property under GST. Towers can be dismantled and relocated. Okay, na? Towers can be dismantled and relocated, not permanent structures. Okay, na? This classification strengthens Bharat Airtel claim for GST input tax credit. Section 17 of 5 of D of CGST Act ITC not allowed for immovable property. Movable classification allows ITC benefits. So then Section 17 of 5 of D CGST Act ITC not allowed for immovable property, but it is allowed for a movable classification allows ITC benefits. So అది ఏంటంటే మూవబుల్ అని చెప్పి తీర్పిచ్చిందండి ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు ఏమి ఇచ్చిందో దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే తీర్పిచ్చిందండి. ఓకేనా? Section 17 of 5 of D CGST Act. The Union Cabinet recently approved the rollout of the MERIT scheme across 275 technical institutions in the country, designed as a policy initiative in the higher education sector. What is its core objective అని అడుగుతున్నారు. What is the core objective? The primary objective. What is the primary objective? దాని అర్థం to improve quality, equity, and governance in technical education. To improve quality, equity, and governance in technical education. చూడండి జాగ్రత్తగా. టు ఇంప్రూవ్ క్వాలిటీ, ఈక్విటీ అండ్ గవర్నెన్స్ ఇన్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్.
చూడండి, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కీమ్. ఓకేనా? The Union Cabinet chaired by PM Narendra Modi has approved the proposal for the implementing the మెరిట్ అంటే మెరిట్ అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఓకేనా? స్కీమ్ ఇన్ 275 టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. The main objective is to improve quality, equity, and governance in the technical education across all states, UTs, introduce align with national education policy. Okay, na? The Shanghai Cooperation Organization will convene its 25th summit from August 31st September 1st, 2025, which Chinese city has been designed as the official host for this high-level multilateral meeting. Shanghai Cooperation Organization ki ఏ సిటీ అండి? తాయింజిన్. ఓకే, ఏమన్నా గుర్తుపెట్టుకోండి. 25th షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ SCO summit will be held in Tianjin, China on August 31st to September 1st, 2025. అయిపోయింది. The Prime Minister Narendra Modi is expected to travel to China for the summit. His first visit to China since 2018. 2018 నుంచి is the first visit అండి. Okay, the last meeting between PM Modi and the Chinese president was on the BRICS summit in Kazan, Russia on October 23rd, 2024. ఓకేనా? చైనాకి మాత్రం వెళ్ళేది మాత్రం 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నారు చైనాకి. ఓకేనా? Quick commerce player Zepto has recently forayed into the healthcare segment by introducing a 10-minute medicine delivery service. Under what brand name has this new service been launched అని అడిగారండి. ఎవరో చాలా మంది వాడుతున్నారు దీన్ని. జెప్టో ఫార్మసీ అంటారు దీన్ని. జెప్టో ఫార్మసీ. ఓకేనా? జెప్టో ఫార్మసీ. జెప్టో has launched జెప్టో ఫార్మసీ a 10-minute medicine delivery service. జెప్టో ఫార్మసీ అంటారు దాన్ని. 10 minutes medicine delivery service. Initially available in selected areas of Mumbai, Bengaluru, Delhi, and Hyderabad. Announcement made by CEO and co-founder Aditya Palicha via LinkedIn. General అంట. Next, to offset the burden of under recoveries on the scale of domestic LPG, the Union Cabinet has cleared a compensation package worth 30,000 crore for public sector oil marketing companies. Which among the following entities are covered under this approval? ఏ కంపెనీస్ ఇంక్లూడ్ అయ్యాయని అడుగుతున్నారండి. ఏ కంపెనీస్ ఇంక్లూడ్ అయ్యాయి ఏంటిది? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో the 3 public sector oil marketing companies. IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, అది పబ్లిక్. భారత్ BPCL కూడా పబ్లిక్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా పబ్లిక్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఓకేనా? The Union Cabinet chaired by Prime Minister Narendra Modi approved rupees 30,000 crore compensation to IOCL, BPCL, HPCL for the under recoveries of sale of domestic LPG. Domestic LPG cylinders are supplied to regulated prices by this public sector OMCs. Okay, na? The Archery Association of India has unveiled a first of its kind competitive platform aimed at boosting the sports popularity and professional ecosystem in the country. What is the official name of this newly launched tournament? ఏంటంటే ఆర్చరీ. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 2-3 ఇచ్చారు. వరల్డ్ ఆర్చరీ కప్, ఇండియన్ ఆర్చరీ ప్రీమియర్ సిరీస్, ఆర్చరీ లీగ్, నేషనల్ రీకర్వ్ ఛాంపియన్షిప్ అని ఇచ్చారు. మనం 1 తీసేయచ్చు, మిగతా 3 లేదా డౌట్ పడచ్చు.
The Archery Association of India has unveiled a first of its kind competitive platform aimed to boosting the sport popularity and professional ecosystem in the country. What is the official name of the newly launched tournament? వరల్డ్ ఆర్చరీ కప్ కూడా అవ్వదు. ఓకేనా, వరల్డ్ ఆర్చరీ కప్ కూడా అవ్వదు. అయితే ఆర్చరీ లీగ్ అవ్వాలి, ఇండియన్ ఆర్చరీ ప్రీమియర్ సిరీస్ అని అవ్వాలి. సో ఆర్చరీ లీగ్ అండి, గుర్తుపెట్టుకుని ఆర్చరీ లీగ్, నాట్ ఇండియన్ ఆర్చరీ ప్రీమియర్ సిరీస్. ఓకేనా. ఎన్ని రోజులు జరుగుతుందండి? 11 days జరుగుతుంది. October 2025 లో అట్ ద యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఢిల్లీ. అట్ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఢిల్లీ. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయిందంటే 1973 లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందండి. ప్రెసిడెంట్ ఎవరంటే అర్జున్ ముండా. ముండా అనేది ఒక ట్రైబ్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది RS-28 Sarmat, infamously nicknamed Satan II, has recently been in global news due to its strategic capabilities. Which of the following statements about this intercontinental ballistic missiles are correct? The RS-28 Sarmat, infamously nicknamed Sadan II, has recently been in global news due to its strategic capabilities. Which of the following statements about this intercontinental ballistic missile are correct అని అడుగుతున్నారండి. చూడండి ఆప్షన్స్ చూడండి, 4, 1 2 3 4 అంటే ఇక్కడ చాలా ఇచ్చారు ఆప్షన్స్. సో మనం ఏం చేస్తామంటే RS-28 సార్మత్, జాగ్రత్త చూడండి అమ్మా. ఇట్స్ అ లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్ అండి. ఇట్స్ 3-stage లిక్విడ్ ఫ్యూయల్, లిక్విడ్ 3-stage లిక్విడ్ ఫ్యూయల్డ్ మిసైల్. ఓకేనా. లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్ అంటే ఆప్షన్ 4 తప్పండి. సాలిడ్ కాదండి, లిక్విడ్ ఫ్యూయల్. ఓకేనా, లిక్విడ్ ఫ్యూయల్ కాబట్టి ఆప్షన్ 4 ఉండదు. ఆప్షన్ 4 ఉండదు కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎస్, ఇట్స్ ద వరల్డ్స్ హెవియెస్ట్ ICBM అని అంటున్నారండి. కరెక్ట్ అండి. ఇట్స్ ద వరల్డ్స్ హైయెస్ట్ ICBM, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకేనా. ఇది ఇది రేంజ్ ఎంత అంటే 8,000 కిలోమీటర్. ఇది కూడా కరెక్ట్ అండి, మనకు తెలియాలి. 1 2 మనకి ఇక్కడ 1 2 ఆప్షన్ ఉంది, 3 కూడా వస్తా, చెక్ చేద్దాం. ఇట్ కెన్ క్యారీ అప్ టు 16 ఇండిపెండెంట్ టార్గెటబుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇది కూడా కరెక్టేనండి, ఇది కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ 3 అంటే టోటల్ ఏముంది? ఏ 1 2 3 1 2 3 ఆప్షన్ ఏ 1 2 3 చూద్దాం. చూడండి అసలు RS-28 సార్మత్ is Russia's new generation intercontinental ballistic missile.
SRS-28, the Sarmat is Russia's new generation intercontinental ballistic missile ICBM, dubbed Sadan 2 by NATO. ఓకేనా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో అంటే. ఓకేనా, ఇట్ ఇస్ అ 3 స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్. మీకు ఇప్పుడే చెప్పాను, నాట్ సాలిడ్ ఫ్యూయల్. చూడండి, ఇట్స్ లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్, నాట్ సాలిడ్ ఫ్యూయల్. ఓకే, ఇట్స్ రేంజ్ 18,000 కిలోమీటర్స్. దాని వెయిట్ ఎంత అంటే 208 ప్లస్ టన్స్ అండి. వరల్డ్స్ హెవియెస్ట్ ఐసీబీఎం. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వరల్డ్స్ హెవియెస్ట్ ఐసీబీఎం. ఓకేనా, మాక్సిమం స్పీడ్ ఎంత అంటే 25,500 kph. అండ్ payload 10 tons, capable of carrying up to 16 independently targetable nuclear warheads and auxiliary hypersonic glide vehicles. India's space ambitions have seen a milestone with Skyroot Aerospace successfully conducting a static test of the Stage 1 booster of the country's first privately developed orbital launch vehicle. What is the name of this launch vehicle? Launch vehicle పేరు అడుగుతున్నారండి. India's space ambitions have seen a milestone with Skyroot Aerospace successfully conducted. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ లో కూడా క్వశ్చన్స్ అడిగింది అయితే చూడండి. కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఏంది అంటే విక్రమ్ 1. ఓకేనా, చాలా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా, విక్రమ్ 1. విక్రమ్ 1 ఇస్ ద ఇండియాస్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. గుర్తుపెట్టుకోండి, విక్రమ్ 1 ఇస్ ద ఇండియాస్ అంటే కంట్రీస్ అంటే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఏంటంటే విక్రమ్ 1. అది ప్రీవియస్ ఇయర్ లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి, స్టేట్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నైస్. చూడండి ఇక్కడ, Skyroot Aerospace successfully conducted the static test for Vikram 1 Stage 1 carbon composite solid fuel booster. Vikram 1 is India's first privately developed orbital launch vehicle. Vikram 1, India's first privately developed orbital launch vehicle. Test location, Advanced Test Complex, Satish Dhawan Space Center, Sriharikota. Conducted under ISRO supervision. Booster stage name, Kalam 1200, India's largest monolithic solid rocket motor, 30 tons, designed for on-demand customized launches for global small satellite operators. Vikram 1 maiden flight is scheduled later this year. ఓకేనా, మెయిన్ విక్రమ్ 1 అని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విక్రమ్ 1. ది క్యాన్సర్ ఏఐ అండ్ టెక్నాలజీ ఛాలెంజ్, క్యాన్సర్ ఏఐ అండ్ టెక్నాలజికల్ ఛాలెంజ్, CATCH grant program has been launched to foster AI-driven innovations in cancer care. Consider its objectives and eligibility criteria. Which of the following statements about the program are correct అని అంటున్నాడు. It is launched by the India AI Independent Business Division in collaboration with the National Cancer Grid. Okay, correct. It provides up to rupees, ఇది కరెక్ట్ అమ్మా, ఇట్ ప్రొవైడ్స్ అప్ టు రూపీస్ 50 lakhs per project for selected teams. కరెక్టే, ఈ రెండు కలిపి ఇది కూడా కరెక్ట్ అండి. ఇట్ ప్రొవైడ్స్ అప్ టు 50 lakhs per project. ఓకే, ఓన్లీ క్లినికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. కాదండి, నాట్ ఓన్లీ క్లినికల్ ఇన్స్టిట్యూషన్స్, క్లినిక్స్ ఒకటే కాదండి, డయాగ్నోసిస్, హెల్త్ కేర్ వాళ్ళు కూడా. ఓకేనా,
డయాగ్నోసిస్ వాళ్ళు ఓన్లీ క్లినికల్ ఇన్స్టిట్యూషన్స్ కాదండి. ఆప్షన్స్ 3 తప్పండి. 3 తప్పు కాబట్టి ఆప్షన్ బి 1 3 తీసేయచ్చు, C 20 తీసేయచ్చు, డి కూడా తీసేయచ్చు. 1 and 2 కరెక్ట్, ఫోర్త్ వన్ కూడా చెక్ చేద్దాం. సక్సెస్ఫుల్ పైలట్స్ మే గెట్ అన్ అడిషనల్ స్కేల్ ఆఫ్ గ్రాంట్ ఫర్ అప్ టు 1 crore. ఇది కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ 2 అంటే ఆప్షన్ ఏ 1 to 4, 1 2 and 4. ఓకేనా? ఒకసారి చూద్దాం. India A Independent Business Division, in collaboration with the National Cancer Grid, have launched the CATCH grant program to support AI-based innovation in cancer screening in the diagnosis, treatment support, and healthcare operations in India. Okay, na? Only clinical centers out కాదు. Selected projects can receive up to 50 lakhs per project with funding co-shared by India AI and NCG. The program will pilot AI solutions in the NCG hospital network with potential for a wider deployment. Okay, deployment. Successful pilot projects may get additional 1 crore. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. Successfully pilot projects may get additional 1 crore for scale up the via India AI. 10 proposals will be chosen in this round based on technical maturity, feasibility, and healthcare relevance. Okay, na? Next. Mir Mohammad Ali, a 2011 batch IAS officer of the Kerala cadre, has recently been appointed as a director in which union ministry known for its focus on sustainable energy development and renewable initiative. మనకి క్వశ్చన్ లోనే కనబడుతుంది. నోన్ ఫర్ ఇట్స్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అండ్ రెన్యూవబుల్ ఇనిషియేటివ్ అంటే ఆప్షన్ ఏముందండి? మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒకటే ఆప్షన్ డి. ఓకే, రైట్. క్వశ్చన్ అలా అడగకుండా ఏం అడుగుతారంటే, మీరు మొహమ్మద్ అలీ 2011 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ది కేరళ క్యాడర్ అది రీసెంట్లీ బిన్ అపాయింటెడ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ విచ్ యూనియన్ మినిస్టర్ అడుగుతారు అంతే. ఓకేనా? అలాగే అడుగుతారు మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. Mir Mohammad Ali, 2011 batch IAS officer of the Kerala cadre, has been appointed as a director in the Ministry of New and Renewable Energy. Okay, Ministry of New and Renewable Energy. ఇష్టం నేను ఆల్రెడీ చెప్తూ ఉన్నాను, మీరు అవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి. శ్రీ ప్రహ్లాద్ జోషి ఎవరంటే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్ ఎవరంటే ప్రహ్లాద్ జోషి. ఇదే రెన్యూవబుల్ ఎనర్జీ గురించి న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ చాలా సార్లు రిపీట్ చేసాం. ప్రహ్లాద్ జోషి అని ముందు క్లాసుల్లో కూడా జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోవాలి, నేను గుర్తుండిపోవాలి మీకు. దిస్ టర్మ్ విల్ బి ద 5 years ఆర్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అనమాట. జనరల్ గా ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ ఏదైనా అంటే ఒక ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక పోస్టింగ్ వచ్చింది అనుకుందాం, ఒక 5 years అయినా సరే సెంటర్ లో సర్వీస్ చేయాలి. అలాగా హిస్ టర్మ్ విల్ బి 5 years ఆర్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఓకేనా? మినిమం 5 years చేస్తారండి. ఓకేనా? మొత్తం సర్వీస్ మొత్తం మీద మినిమం 5 years సెంటర్ లో వర్క్ చేయాలి. ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్, ఫారెస్ట్ సర్వీస్. బిఫోర్ ద అపాయింట్మెంట్ ఈ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఓకేనా? కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనమాట. మీర్ మొహమ్మద్ అలీ. టు కమమోరేట్ నీరజ్ చోప్రాస్ హిస్టారిక్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్ జావెలిన్ ఇండియా అబ్జర్వేషన్ నేషనల్ జావెలిన్ డే అనేది ఆన్ విచ్ డే ఇస్ ద డే సెలబ్రేటెడ్ అని అడుగుతున్నారండి. ఇది చాలా మందికి గుర్తుండిపోయే డే 7th August. ఎందుకంటే ఆ రోజు మనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. మనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఆ రోజే కాబట్టి August 7th. ఓకేనా? August 7th is observed as a National Javelin Day in India to commemorate Neeraj Chopra's historical gold medal at the Tokyo 2020 Olympics. This was the first ever Olympic medal in track and field post-independent and only the second individual Olympic gold overall after Abhinav Bindra. 2008 షూటింగ్ లో వచ్చిందండి. తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ గోల్డ్ వచ్చింది. నీరజ్ గోల్డ్ విన్నింగ్ త్రో అట్ టోక్యో 2020 measured 87.58 meters while his personal best has 2025 90.23. ఓకేనా? 2025 లో 90.23 అండి. అండ్ నీరజ్ టోక్యో 22 డేస్ 87.58 meters. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అడుగుతారు. 87.58 meters. హైట్ ఎంత ఉంటుంది అంటే ఆ జావలిన్ త్రో మీరు చూసుంటే నీరజ్ చోప్రా వేసింది ఆ హైట్ ఎంత ఉంటుంది? 2.6 2.7 meters ఉంటుంది. దాని వెయిట్ మాత్రం 800 grams ఉంటుంది, నియర్లీ 1 kg అనమాట. ఉమెన్ అయితే 600 grams ఉంటుంది. ఓకేనా? ½ kg కానీ ఒక 100 grams ఎక్కువ.
2.2 to 2.3 meters లేడీస్ది. ఓకేనా? The Reserve Bank of India recently levied a penalty of 75 lakhs on a commercial bank for lapses in property valuation norms and current account management rules. Which of the following banks was penalized? దేనికి పెనాల్టీ వేస్తారని అడుగుతున్నారు. ఏ బ్యాంక్ కి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ levied a penalty of 75 lakhs. దేనికంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్. Reserve Bank of India imposed 75 lakhs penalty on ICICI Bank for the compliance with certain regulatory directions. Okay na? Antifin Singapore Holding Private Limited recently divested a 1.46% stake worth of rupees 4,900 crore. In which of the following companies was this stake held? Eternal Limited. Okay na? Eternal Limited. Antifin Singapore Holding Private Limited recently divested a 1.46 stake worth rupees 4,900 crore. In which of the following companies అంటే ఏ స్టేక్ అంటే ఎటర్నల్ లిమిటెడ్. ఓకేనా? చూడండి, ఎటర్నల్ లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈజ్ అ పేరెంట్ కంపెనీ ఆఫ్ జొమాటో అండ్ బ్లింకిట్. ఓకేనా? ఎటర్నల్ లిమిటెడ్ ఇస్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ జొమాటో అండ్ బ్లింకిట్. ద ట్రాన్సాక్షన్ వాల్యూ వాజ్ రూపీస్ 4,900 crore. ఓకేనా? ది ట్రాన్సాక్షన్ వాల్యూ వాజ్ రూపీస్ 4,900 crore. The sale is part of Antifin's strategy to restructure investments. Okay, this deal reduces Antifin's shareholding in Eternal Limited. Okay. Here's last question. In a move to facilitate seamless payments in the food sector, which bank has recently signed a memorandum of understanding with the FSSAI to roll out the FSA payment solution platform? ఏ బ్యాంకు ఎంఓయు చేసుకుంది? విచ్ బ్యాంక్ హెస్ సైన్డ్ ఎంఓయు విత్ FSSAI టు రోల్ అవుట్ ద FSA పేమెంట్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. సింపుల్ గా అర్థం చేసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకేనా? FSSAI ఫుల్ ఫామ్ ఆల్రెడీ మీ క్లాస్ లో చెప్పాను. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? అసలు FSSAI ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 2008. గుర్తుపెట్టుకోవాలి ఇయర్ పక్కాగా. 2008 లో. ఎప్పుడు? సెప్టెంబర్ 2008. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. ఓకేనా? హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇంకేం తెలుసుకోవాల్సింది? బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే 1908 లో ఎస్టాబ్లిష్ అయిందండి. 1908 లో బ్యాంక్ ఆఫ్ బరోడా. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే దీని హెడ్ క్వార్టర్స్ వడోదరా, గుజరాత్. ప్రతిదానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటది కదా. మనందరూ కూడా ట్యాగ్ లైన్ నేర్చుకున్నాం కదా, ఆల్వేస్ ఫస్ట్ అనేసి. దీనికి ఐడిబిఐ బ్యాంక్ కి సేమ్ ఇలానే ఆల్వేస్ యూ ఫస్ట్ అని ఉంటుంది ఐడిబిఐ బ్యాంక్ కి. ఇక్కడ నేర్చుకోవచ్చు మనం. బ్యాంక్ ఆఫ్ బరోడాకి ట్యాగ్ లైన్ ఏంటంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. ట్యాగ్ లైన్ ఏంటంటే ఇండియాస్ ట్యాగ్ లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. ఓకేనా? ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.